రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు టౌన్ ప్లానింగ్ అధికారిని లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పట్టణంలో ఒక నిర్మాణానికి సంబంధించి అనుమతుల కోసం టీపీఓ మణిహారిక లంచం డిమాండ్ చేశారు. వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేసేందుకు 10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. అగ్రిమెంట్ మేరకు మొదటి విడతగా 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. నమస్తే, శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ. మాకు ఒక వారం రోజుల క్రితం కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. అతను ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు, అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక చెప్పేసి అతన్ని ఒక 5 లక్షల రూపాయలు అది విజిట్ కోసం అని చెప్పేసి విజిట్ చేశాక ఫైనల్ గా ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అతను 5 లక్షలు ఇవ్వలేదని చెప్పేసి మధ్యలో ఒకసారి వచ్చి కలిసి రిక్వెస్ట్ చేస్తే దాన్ని 4.5 లక్షలకు కుదించారు. 4.5 లక్షలలో ఈరోజు 11:50 టైంకి అతను 4 లక్షలు తీసుకొచ్చి ఆమె ఛాంబర్లోనే ఇచ్చాడు. ఛాంబర్లో ఆమె యాక్సెప్ట్ చేసేది, ఆ అమౌంట్ తీసుకున్నది, టేబుల్లో పెట్టుకున్నది. మేము అరెస్ట్ చేసాము, ఆ అమౌంట్ కూడా రికవరీ చేసాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ప్రజలందరికీ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ మాది, యాంటీ కరప్షన్ బ్యూరోది. డయల్ 1064. ఈ 1064 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎవరైనా కూడా, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మిమ్మల్ని లంచం అడిగితే 1064 కాల్ చేసి కంప్లైంట్ చేయండి. దాని మీద తప్పనిసరిగా మేము చర్య తీసుకుంటాం. అది 24 గంటలు రన్ అయ్యేటువంటి ఫోన్ నెంబర్. సార్ ఎక్కడెక్కడ సోదాలు చేస్తారు? ఇప్పుడు మణిహారిక టీపీఓ వారి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నాం. ఇంట్లో కూడా ఒక టీం ఉంది, సెర్చెస్ చేస్తున్నారు. నమస్తే, శ్రీధర్. ఏపీలో కూటమి ప్రభుత్వం